కొరకు ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతు ఇవ్వమని ఇవాళ సమాజాన్ని అడుగుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పద్మశ్రీ మందకిషన్నకు జయభీములు, వెంకటేష్ నేత గారికి, మిగతా ఈ వేదికను పంచుకుంటున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జయభీములు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి 30 ఏళ్లుగా జరిగిన పోరాటంలో అన్యాయం జరుగుతున్నటువంటి వర్గం మాకు న్యాయం కావాలని కోరుకున్నప్పుడు ఒక ప్రజాస్వామిక విలువలతో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి సంఘీభావంగా కదిలి వచ్చినటువంటి సప్పండ వర్గాల సమాజం నుంచి మైనారిటీలు కూడా వచ్చినారు, మద్దతు తెలియజేసినారు. ఈ ప్రభుత్వం ఒక 30 ఏళ్ల ఆకాంక్షను తలొగ్గి మరీ ముఖ్యంగా ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడినా, లేకపోతే చెబితే పేరు వస్తుంది అనుకున్నా ఈ చరిత్ర రాసి పెడుతుంది. ఈ చరిత్ర గుర్తించింది. ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో మాదిగ జాతులకే కాదు అణగారిన వర్గాలకు అండగా నిలబడినటువంటి అభినవ అంబేద్కర్ గా ఈనాటి నెల్సన్ మండేలాగా ఉన్న మందకృష్ణ గారి కృషి ఫలితంగానే ఇవాళ ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందనే భావన చదువుకున్న విజ్ఞానవంతులైనటువంటి సమాజంలో ఇవాళ ఉన్నది. మిత్రులారా, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సభ కూడా న్యాయమైన కోరికను వెలుబుచ్చుతా ఉన్నది, న్యాయమైన డిమాండ్తో ఇక్కడ కూర్చొని ఉన్నది. ఇది ప్రభుత్వాలనో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళనో భిక్ష ఎత్తుకోవడం కోసమో లేకపోతే వేడుకోల కోసమో కాదు. న్యాయమైన డిమాండ్ ఒకవేళ నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటే ప్రమాదం మీకే ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించమని హెచ్చరిక చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తెరగాలని నేను కోరుకుంటా ఉన్నా. నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే, కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా బాధ కలుగుతా ఉన్నది. 30 ఏళ్ళు ఒక మనిషి తన శరీరాన్ని, తన సర్వస్వాన్ని కోల్పోయి ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం నిలబడి కొట్లాడి ఇక్కడ ఒక మండల స్థాయి నుంచి మొదలుకుంటే దేశ ప్రధాని వచ్చి గుండెలకు హత్తుకునే దాకా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి ఏ వర్గం అయితే దీన్ని పరిష్కరించాలో ఆ వర్గమే ఒకసారి ఇటు తిరిగి చూసేటట్టు చేసినటువంటి ఈ ఉద్యమంలో తీరా ఫలితాలు వచ్చేటప్పుడు, నిర్ణయం జరిగేటప్పుడు అక్కడ కూర్చునే అవకాశం ఉన్నవాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటే ఈ జాతి వాళ్ళను మళ్ళీ క్షమిస్తుందా? ఒకసారి మీరు ఎందుకు ఆలోచించలేకపోయినారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ జాతి ఉసురు పోసుకోవడం కోసం మీరు ఒకరిద్దరు గెలిచి వచ్చి అక్కడ కూర్చున్నారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చాలా బాధేస్తా ఉంది. ఒక మైనారిటీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మాదిగల పక్షాన ఎట్లయితే ఉన్నామో మాదిగల ఉపకులాల పక్షాన కూడా ఉంటామని, అదేవిధంగా వెంకటేష్ నేత గారి చేయి పట్టుకొని వాళ్ళ వెంట ముందుకు సాగుతామని ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. నేతకారులు మహర్లు పడుతున్నటువంటి ఇబ్బందిని మందకృష్ణ ఖచ్చితంగా మీ వెంట ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. కానీ ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకుంటా ఉన్నా, ఐక్యతను విడనాడవద్దు, చెప్పుడు మాటలు వినవద్దు, అపోహలకు తలొగ్గవద్దు, అనుమానాల వైపు వెళ్ళవద్దు. కొన్ని తాత్కాలిక భ్రమల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆ కుట్రలకు మీరు బలి కావద్దని ఒక మైనార్టీ బిడ్డగా మీ సోదరుడు గాని నీ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా ఇప్పుడు ఈ సంఘటన మొత్తం చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే వన్ సైడ్ లవ్ లాగా కనపడతా ఉన్నది. నేను ప్రేమిస్తా, ఒకవేళ నన్ను ప్రేమించకపోతే నేను యాసిడ్ పోస్తా. చూస్తా ఉన్నాను చాలా ఘటనలు. ఇది విచక్షణ లేని వాళ్ళు, సైకో మనస్తత్వం ఉన్నవాళ్ళు, తర్వాత జ్ఞానవంతులనే ముసుగులో ఉండి అన్యాయం వైపు నిలబడేట వాళ్ళు చేసేటటువంటి పిచ్చి చేష్టలు ఇవి. లెక్కలు కనపడతా ఉన్నాయి, జనాభా కనపడతా ఉంది. ఆ జనాభా వేసిన ఓట్లతో గద్దెనెక్కి మీరు కూర్చొని ఉన్నారు. కానీ లెక్కలు తేల్చేటప్పుడు, వాటాలు పంచేటప్పుడు కనీస స్పృహను మార్చినారు. ఇది వన్ సైడ్ లవ్ లాగా కనపడట్లేదా మీకు? ఒక పిల్లోడు ఇప్పుడు మందకృష్ణతో కలిసి వస్తూ ఉంటే అమీర్పేట దగ్గర ఆపి మమ్మల్ని ఒక ప్రశ్న అడిగినాడు, అన్నా 11% రాదా? 11% రాకముందే కొంతమంది ఇది సరైన నిర్ణయం అని చెప్తున్నారు, అందరు చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు ఆందోళనగా ఉంది, మా పరిస్థితి ఏంటన్నా, మా భవిష్యత్తు ఏంటన్నా అడుగుతున్నా ఉన్నాడు. ఒక చిన్న విద్యార్థికి ఉన్న సోయి మరి ఇలా చాలా మంది జ్ఞానవంతులు అని చెప్పుకున్న వాళ్ళకి ఎందుకు లేదు అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం, ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి పోరాటం. ఈ పోరాటానికి తప్పకుండా తుది దశ వచ్చేంత వరకు, విజయం సాధించే వరకు కూడా సంఘీభావంగా నిలబడతామని, మనందరూ ఐక్యతే ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుందని, మీరందరూ ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.